హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. మరిగే పాలల్లో పల్లీలు వేసి చూసారా లేదో ఒక్కసారన్నా, లేదంటే ఒక్కసారి ఇలాగా వేడి పాలల్లో పల్లీలు వేసి చూడండి. చాలా మెత్తటి సాఫ్ట్ టేస్టీ కుల్ఫీ అయితే రెడీ అవుతుంది, అది కూడా పల్లీలతో. సో అదేంటి పల్లీలతో కుల్ఫీ ఎలాగనుకుంటున్నారో ఏమో, ఒక్కసారి ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఈ ఎండాకాలంలో స్పెషల్గా ఇంట్లో పిల్లల నుంచి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది అండ్ కడుపులో చల్లగా హాయిగా తృప్తిగా అనిపిస్తుంది. సో దీనికోసం ఒక బౌల్లోకి వేడి పాలైతే వేస్తున్నాను. 1 కప్పు పాలల్లో ఇక్కడ 1/2 కప్పు పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు వచ్చేసి పచ్చి పల్లీలే, వీటిని అయితే నేను వేయించలేదు. సో ఇలా పల్లీలు వేసి మిక్స్ చేయాలి. అందులోనే 1/4 కప్పు దాకా ఫుల్ మకానా వేసాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా వీటిని ఒక అరగంట పక్కన పెట్టేద్దాం. అరగంట తర్వాత పొయ్యి మీద ఒకటి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని అందులోనే 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. ఈ పాలు వచ్చేసి నందిని పాలు, ఆరెంజ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. సో ఈ పాలని మీగడ త్వర కట్టకుండా ఉడికించుకుంటూ ఉండాలి సైడ్కి. సో ఇక్కడ మనకి పల్లీలు ఫుల్ మకానా కూడా పాలల్లో బాగా చక్కగా నానిపోయినాయి చూడండి. అరగంట తర్వాత చూస్తే వీటిని పాలతో సహా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇప్పుడు వీటొక్కటిని మిక్సీ పట్టేద్దాం. బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టాలి. అందులోనే పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోనే కప్పు నిండా మిల్క్ పౌడర్ వేస్తున్నాను. పాల పొడి ఉంటుంది కదా, అది వేసాను. సో అది వేసి కూడా మిక్సీ పట్టాను. చూడండి, ఇక్కడ మనం మధ్యలో కలుపుతూనే ఉండాలి పాలని. ఇలా సైడ్కి అంటుకు బాగా వేడి మరిగిన కొద్దీ సైడ్కి అంటుకుంటుంది, అడుగు అంటుకుంటుంది అండ్ పైన మీగడ త్వర కడుతుంది. అలా కట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ పల్లీలు పాల పొడి వేసిన తర్వాత కూడా మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, పాలు చూసారా ఎంత తక్కువ అయ్యాయి కదా, 1/2 లీటర్ పాలు. మీకు ప్యాన్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది ఎంత పైకి ఉండే ఎంత డౌన్కి వెళ్ళిపోయాయో. ఇలాగా హాఫ్ క్వాంటిటీ రావాలి. పాలు బాగా మరిగి హాఫ్ క్వాంటిటీ అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ మొత్తం ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు ఫ్లేమ్ని. వేసేసి బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు ఇందులోకి నేను స్వీట్నెస్ కోసము బ్రౌన్ బెల్లం పొడి అయితే వేస్తున్నాను. బ్రౌన్ షుగరు, బ్రౌన్ బెల్లము ఏదైనా వేసుకోవచ్చు. సో బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కదా అని డౌట్ రావచ్చు. అస్సలు విరగదండి, అందుకే చెప్తున్నాను కదా, పదే చెప్తున్నాను. నేను ఇక్కడ చూపించే ప్రాసెస్లో చేసుకున్నారంటే అస్సలు పాలు విరగవు అండ్ చక్కగా కుదురుతుంది ఈ కుల్ఫీ కూడా. చూసారా బాగా మరుగుతూ ఉన్నాయి అండ్ మనము గరిటె తీయకుండా అట్లే కలుపుతూనే ఉండాలి మధ్యలో. చూసారా, ఇలాగా సైడ్లకి అంటుకోనియకుండా, అడుగు అంటుకోనియకుండా, పైన మీగడ త్వర కానీ పొంగు కానీ రాకుండా ఉండకుండా అలా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. సో కొంచెం పేషెన్స్తో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చింది చూడండి, బాగా చిక్కపడింది. సో ఇప్పుడు ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ని అయితే కట్టేద్దాం. ఇంకా మనకి కరెక్ట్ రెడీ అయిపోయింది. పొయ్యి అయితే కట్టేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి సైడ్లో కూడా బాగా నీట్గా ఇలా తీసేసాను, లేదంటే ఆరే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత చూసారా ఇంకొంచెం దగ్గర పడింది. దీన్ని మొత్తానికి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే నేను ఇక్కడ 2 బనానా తీసుకున్నాను. ఏలక్కి బనానా అంటారు కదా, అవి తీసుకున్నాను. అండ్ చక్కెర కేలి అంటారు కదా, అవి ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నవి, ఇవి వేసాను. 2 బనానా వేసుకున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తే మనకి మొత్తానికి ఇలాగొచ్చింది. చూసారా, ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసుకోవచ్చు, లేదంటే కుల్ఫీ మోల్డ్స్ ఉంటే అందులో వేసుకోవచ్చు. నేను నార్మల్గా అందరి ఇండ్లలో ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉండవు కదా, నా దగ్గర ఉన్నాయి. కానీ లేకున్నా కూడా ఎలా చేసుకోవాలి అనేసి నేను టీ గ్లాస్లో అయితే అందరి ఇండ్లలో నార్మల్గా ఉంటాయి కదా, టీ గ్లాసులలో వేసాను. ఇంకా నార్మల్గా ఈ జ్యూస్ కప్పులు అయితే విందుట్లో కూడా వేసేస్తూ ఉన్నాను ఎక్స్ట్రాది. సో పైన మళ్ళీ ఇలాగా సన్నగా కట్ చేసిన పిస్తా ముక్కల్ని యాడ్ చేస్తున్నా. పిస్తా పప్పుని సన్నగా క్రష్ చేశాను, వాటిని వేసేసి ఇలాగ మనము
ఐస్ క్రీమ్ స్టిక్తో ఇలా మిక్స్ చేస్తే మిడిల్లోకి వెళ్తాయి. మనకి తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు అనుకున్నా కూడా పర్లేదు, స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నా దగ్గర ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉన్నాయి, వుడ్ స్పూన్స్ ఉన్నాయి, కేక్ తినడానికి తెచ్చాము ఆ స్పూన్స్ ఉన్నాయి. సో ఆ స్పూన్స్ పెట్టేసాను. పైన ఇలాగా బటర్ పేపర్ కానీ నార్మల్ షీట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టేసి నేను నైట్ అంతా వదిలేసాను. 6 to 8 hours పెట్టేసామంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. తీయడం కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంత సాఫ్ట్గా ఇంత ఈజీగా చేసుకోవచ్చా ఇంట్లోనే అని అనుకుంటారు. అస్సలు బయట మనం ఏమి ఎక్స్ట్రా కొనుక్కొచ్చే అవసరం లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా పల్లీలతో కుల్ఫీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కుల్ఫీ అనొచ్చు, మరి ఐస్ క్రీమ్ అనొచ్చు. సో మీరే కామెంట్ చేయండి నాతో. అయితే బౌల్లో చూసారా ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఈ ప్లాస్టిక్ స్పూన్తో కూడా తీసేస్తూ ఉన్నాను. ఇంత సాఫ్ట్గా ఉంది మనకి. పైనుంచి మళ్ళీ క్రష్ చేసిన పిస్తా పప్పులు అయితే వేసాను. సో ఇప్పుడు గ్లాసులలో వేసాం కదా, అవి చూద్దాము. చూసారా మనకి ఎంత చక్కగా షేప్తో వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. అస్సలు నేను చెప్తే మీకు అది అర్థమవుదు. ఒక్కసారి చేసి తిని చూడండి, మీరే చెప్తారు వావ్ అక్క చాలా సూపర్గా ఉండింది అని చెప్తారు. సో ఇది నేను ఓన్గా చేశాను. నేను మళ్ళీ ఒకరి వీడియో చూసి కాపీ చేసి చేశాను అనుకుంటారేమో, అస్సలు చూడలేదు. లాస్ట్ వీడియోలో అయితే జీడిపప్పులతో చేశాను కదా, ఈసారి ఇలాగ పల్లీలతో చేశాను. టేస్ట్ అయితే సూపర్ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కావాలి అనుకుంటే మన స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.